కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల న్యూడ్ కాల్స్ వ్యవహారం ఇప్పుడు అసెంబ్లీకి చేరింది. 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలకు న్యూడ్ కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇక ఎమ్మెల్యే వీరేశం కూడా న్యూడ్ కాల్స్ వ్యవహారం వెళ్ళిన సంగతి తెలిసింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ సైబర్ నేరగాలను అరెస్ట్ చేశారు. తాజాగా నేహా శర్మ పేరుతో వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఈ న్యూడ్ కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకొని న్యూడ్ కాల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సైబర్ నేరగాళ్ళు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ సాగుతోంది. తాజాగా 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలకు న్యూడ్ కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరేశంకి వచ్చిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఇప్పటికే ఆ సైబర్ నేరగాలను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఈ వ్యవహారంపై కూడా దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల కేసుతో ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం అయితే బయటపడింది. అసెంబ్లీ కాంపౌండ్లో ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ సాగుతుంది. మా ప్రతినిధి శ్రీశైలం అక్కడే అసెంబ్లీలోనే ఉన్నారు. అసెంబ్లీలో న్యూడ్ కాల్స్ వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. శ్రీశైలం, ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ప్రజాప్రతినిధులకు ఈ న్యూడ్ కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, రాష్ట్రంలో కలకలం సృష్టించినటువంటి న్యూడ్ కాల్స్ వ్యవహారము అసెంబ్లీ వరకు వచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ రావడం, ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. ఈ అంశంపై బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య చర్చ జరిగినట్టుగా కొంత సమాచారం ఉంది. సో తమకు కూడా న్యూడ్ కాల్స్ వచ్చాయంటూ, అయితే తాము బయటకు చెప్పలేదంటూ నేహా శర్మ పేరుతో తమకు ఆ కాల్స్ వచ్చాయని కొందరు ఎమ్మెల్యేలు గుసగుసలు ఆడుకున్నట్లుగా సమాచారం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఇంకా వరంగల్ చెందినటువంటి మరొక ఎమ్మెల్సీ, మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి న్యూడ్ కాల్స్ వచ్చినట్టుగా చర్చ జరిగింది. రామ్దాస్, న్యూడ్ వీడియో కాల్స్ తో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేస్తున్న సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల కోసం ప్రత్యేక టీమును ఏర్పాటు చేస్తారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ దర్యాప్తులో నిందితులు మధ్యప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకరికలకు తీసుకొచ్చారు పోలీసులు. ఇంకా మార్చి 12న నిందితులను కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అంటే ఆల్రెడీ మనకు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. సో అయితే ఎమ్మెల్యే వేముల వీరేశం మార్చి 4 రాత్రి తన ఆఫీసులో అనుచరులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది. సో ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వైపు ఓ అమ్మాయి నగరంగా కనిపించింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ కట్ చేశారు. అప్పటికే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను ఎమ్మెల్యేకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను కాంగ్రెస్ లీడర్లకు పంపడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. అయినా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో సైబర్ నేరగాళ్ల వీడియో క్లిప్ ను పలువురు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఫార్వర్డ్ చేశారు. వీడియో చూసిన కొందరు విషయాన్ని ఎమ్మెల్యే వీరేశం తీసుకురాగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో పోలీసుల సలహాతో ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్లకు నెంబర్ ను బ్లాక్ చేశారు. సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ప్రత్యేక టీంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అందరికీ ఒకటే సైబర్ టీం కాల్ చేశారా లేక వేరు సైబర్ టీం కాల్ చేశారా అనేది పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి. బట్ 2 ఎమ్మెల్సీలకు, ఇంకొక 3-4 ఎమ్మెల్యేలకు అయితే న్యూడ్ కాల్స్ వచ్చినట్టు, సేమ్ పేరుతో న్యూడ్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఎమ్మెల్యేల న్యూడ్ కాల్స్ వ్యవహారం అసెంబ్లీ కాంపౌండ్కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కేసుతో ఈ వ్యవహారం బయటపడింది. తాజాగా 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలకు కూడా ఇలాంటి కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నేహా శర్మ పేరుతో ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఫోన్ కాల్స్ వెళ్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి, వరంగల్, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరేశంకి వచ్చిన న్యూడ్ కాల్స్ కేసులో సైబర్ నేరగాళ్లు అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.